పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చెయ్యు వారికి విరోధముగా ఉన్నది. జాగ్రత్త గ్రహించండి. ఈరోజు ప్రభువు కనులు ఎవరి మీద ఉన్నాయంటే ఒక ప్రార్థన పరుడి మీద ఉన్నాయి. ఒక నీతిగా జీవించి నీతిని అనుసరించి విశ్వాసంతో దేవుని మార్గాన్ని ఆయన సత్యాన్ని గ్రహించి ఆయన మార్గాన్ని నడిచే వారి మీద దేవుని కనులు ఉన్నాయి. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుండగా యథార్థవంతులను నీతిమంతులను పరిశుద్ధులను వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది అనే సత్యము దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు లోకమంతా సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకని? నీతిమంతులను బలపరచాలి అని, నీతిమంతులను భుజం తట్టాలని, యథార్థవంతులను వారికి సమాధానం ఇవ్వాలి అని, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, వారి ప్రార్థనలకు చెవులు ఇవ్వాలి అని, వారి పక్షముగా దేవుడు ఉంటాడు అనే సత్యము దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటే ప్రియ సహోదరి సహోదరుడా, వాస్తవంగా నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? ప్రశ్న. నువ్వు చేసే ప్రతి ఒక్క ఉపవాస ప్రార్థనను దేవుడు అంగీకరిస్తున్నాడా? నువ్వు ఇచ్చే దహన బలులు, నువ్వు ఇచ్చే దశమ భాగాలు దేవుడు అంగీకరిస్తున్నాడా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఒకవేళ నువ్వు పాపము చేసి నీవు పాప సంబంధంగా నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే, దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరుద్ధముగా అన్యాయముగా నువ్వు జీవిస్తూ దేవుని మాట లెక్క చేయకుండా సన్నిధికి దూరమై, సహవాసానికి దూరమై, మందిరానికి దూరమై ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకొని నువ్వు కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వచ్చి ప్రభువా నా ప్రార్థన అంగీకరించుమని నువ్వు ఒకవేళ దొంగ ప్రార్థనలు చేసినా, స్వార్థపూర్వకమైన ప్రార్థనలు చేసినా, నీ సొంత ప్రార్థనలు చేస్తూ నేను ప్రార్థన పరుడిని, యథార్థవంతుని అని చూపించడానికే నీ యొక్క భక్తి జీవితం ఉన్నట్లయితే, నీ ప్రార్థన జీవితం ఉన్నట్లయితే వినో. అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కనులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకు వినడు దేవుడు? పాపము చేయడం వల్ల, దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల, పాపంతో చేసే ప్రతి ఒక్క పెద్దబోలు, పాపంతో చేసే ప్రతి ఒక్క చేతులు ఆయన వైపు ఎత్తినట్లయితే ఆయన వింటాడా? పాపిష్టి పెద్దలతో ప్రార్థన చేసినప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుందా? నో, ఉండనే ఉండదు. భయము భక్తి కలిగి ఉండి దేవుని మాట విని ఆ ప్రకారంగా చేసేవాడు అయినట్లయితే, నీతిమంతుడుగా యథార్థమంతుడుగా దేవుని కుమారుడిగా కుమార్తెగా ఆయన మాట విని ఆ మాట ప్రకారంగా చేస్తూ ఉన్నట్లయితే, ఆయన యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే వినండి, నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. యథార్థమంతులను బలపడడానికి ఆయన కనుదృష్టి ఉంటుంది. కానీ పాపము చేసి లోకసారంగా జీవించి అన్యాయంగా ప్రవర్తించి జీవితాన్ని పాడు చేసుకుంటూ, ప్రవర్తనను పాడు చేసుకుంటూ, వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకుంటూ తద్వారా కుటుంబము నాశనం అయ్యి నీ ద్వారా అనేక మందికి సమస్యలు శోధనలను కొని తెచ్చుకుంటూ మరలా వచ్చి ప్రభువా అని దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన అంటాడు, యెషయా గ్రంథం 59, నిన్ను రక్షించనేరక ఉండినట్లు నా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు నా యొక్క చెవులు మందము కాలేదు, నీకును నాకును పాపము నీ దోషములో అడ్డు వచ్చాయి. అది ప్రాబ్లం. కాబట్టి సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన వినాలంటే నీకును దేవునికి మధ్య ఏది అడ్డు రావడానికి వీల్లేదు. నీకును నీ దేవునికి మధ్య ఉద్యోగము వస్తుందా? నీకును నీ దేవునికి మధ్య పనులు అడ్డు వస్తున్నాయా? నీకును నీ దేవునికి మధ్య నీ దేహం అడ్డు వస్తుందా? నీకును నీ దేవునికి మధ్య పాపం అడ్డు వస్తుందా? నీకును దేవునికి మధ్య ఈ లోక సంబంధమైన ప్రవర్తనలు, లోక సంబంధమైన ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు అడ్డుగా వస్తున్నాయా? అలా అడ్డుగా ఉండి ఎంత ప్రార్థన చేసినా దేవుడు కనుదృష్టి ఉంచడు. పైచున్న దేవుడు నన్ను స్వస్థపరచలేదు, దేవుడు నన్ను చూడడం లేదు. నో, ఆయన చేతులు కురచ కాలేదు. వినండి,
ఆయన చెవులు మందం కాలేదు. వినండి, నువ్వు తప్పు చేసి నీకు దేవునికి మధ్య అడ్డు వచ్చేది పాపము ఉంది కాబట్టి దానిని విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చినట్లయితే 600 106 దేవుడు నిన్ను నీ ప్రార్థన వింటాడు, అద్భుతమైన సమాధానం నీకు ఇస్తాడండి. హల్లెలూయా. నీకును దేవునికి మధ్య అడ్డు తొలగించి నీతిగా జీవించడానికి వచ్చినట్లయితే, దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా జీవించడానికి, పరిశుద్ధుడుగా జీవించడానికి, ఈ లోకంలో జీవించిన కొంతకాలము దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా పరిశుద్ధుడిగా జీవించి ఆనందు భయము భక్తులు కలిగి జీవించి ఆ నీతి కిరీటము కొరకు నువ్వు స్వాధీనపరచుకోవడానికి ఆ యొక్క పరలోకములో వెళ్ళడానికి నిరీక్షిస్తూ ఉన్నట్లయితే, ఆయన రాకడ కొరకు నిరీక్షిస్తూ భయము భక్తి కలిగి దేవుని పరిచయలో ఆయన యొక్క మార్గములో నడిచే వారిగా ఉన్నట్లయితే నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. యథార్థవంతుల యొక్క ప్రార్థన, నైవేద్యము, వారి యొక్క దహన బలులు, వారి యొక్క దశమ భాగాలు దేవుడు అంగీకరిస్తాడు. అంతేకాదు నీతిమంతుల యొక్క ప్రార్థన విని వారికి సమాధానం ఇస్తాడు, అందులో సందేహము లేదు. ఇంతకాలం ప్రార్థనకు జవాబు దొరకక ప్రార్థన చేస్తున్నావు, సమాధానం లేదు. ఉపవాసములు ఉంటున్నావు, సమాధానం లేదు. యాతనలు చేస్తున్నావు, సమాధానం లేదు. ఎందుకు? నాకు సమాధానం రావడం లేదు. దేవుడు ఉన్నాడా? దేవుడు ఎందుకు నా పట్ల కనికరం చూపించలేకపోతున్నాడు? దేవుడు ఎందుకు నా పట్ల కృప చూపించలేకపోతున్నాడు అని చెప్పేసి ఏడుస్తున్నావు. కానీ నీకును దేవునికి మధ్య ఉన్న దానిని తొలగించి ఏడవలేకపోతున్నావు. అవి తొలగించు, దేవుని యొద్ద వచ్చి యేసుని హృదయాన్ని కుమ్మరించు. దేవుడు మరలా నీ జీవితాన్ని నింపుతాడు. నీకు కావలసిన ఆశీర్వాదాలు దేవుడు మెండుగా కురిపిస్తాడు. అప్పుడు నీ కుటుంబము, నీ ద్వారా నీ కుటుంబము ద్వారా సంఘము, సంఘం ద్వారా సమాజము బాగుపడుతుంది. అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. యథార్థవంతులను బలపరచడానికే యెహోవా కనుదృష్టి ఇదిగో లోకం మీద ఉంది. రోజు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నీతిమంతుడుగా, యథార్థముగా, దేవునికి నీకు ఏమీ లేకుండా విశ్వాసంతో, స్వార్థము లేని జీవితంతో, మనస్ఫూర్తిగా విశ్వాసంతో ప్రార్థన చేసే వారి వైడంటే దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీ పక్షంగా ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నీకు కావలసిన ప్రతి ఈవులు ఆయన ఇస్తాడు, అందులో సందేహము లేదు. ఒకవేళ నీకును దేవునికి మధ్య అడ్డు వచ్చి, నీకును దేవునికి మధ్య అడ్డుగోడగా ఉన్న ఏ పాపమైనా, ఏ లోక సంబంధమైన ఆస్తిపాస్తులైనా, లోక సంబంధమైన శరీరమైనా, శత్రువైనా, లేదా డబ్బైనా, ధనమైనా, ఏది మధ్య ఉండి ఏ కష్టము, ఏ స్వార్థము, ఏ పాపము, ఏ అవిధేయత నీకును దేవునికి మధ్య ఉన్నట్లయితే నీకు సమాధానం రాదో, నీకు నెమ్మది రాదో, నీకు అద్భుతమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. కాబట్టి ఈరోజే దేవుడు నీకు ఒక చక్కని అవకాశము ఇస్తున్నాడు. నీకును దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించి ప్రభు కొరకు జీవించడానికి, ఆ ప్రభు యొక్క రాకడ కొరకు నిరీక్షించడానికి, ఆ ప్రభు కొరకు నడవడానికి ఈ మార్గాన్ని నువ్వు నడిచినట్లయితే ఇహలోకమును పరలోకములో నువ్వు దీవించబడేవారిగా ఉంటావు. ఆయన కొరకు ఆయన మాటను అంగీకరించి, ఆలకించి, అనుసరించి అద్భుతముగా ఆయన ఆజ్ఞను నెరవేర్చేవారిగా, ఆయన పని నెరవేర్చేవారిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రభు కళలు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునో ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చెయ్యు వారికి విరోధముగా ఉన్నది. ఇది దేవుడు మీకు విరోధంగా ఉన్నాడు. దేవుడు విరోధముగా ఉన్నంత కాలము నీ ఎన్ని ప్రార్థనలు చేసినా ఫలించవు, ఎన్ని ప్రయాసపడ్డా ఫలించవు, ఎన్ని కష్టపడ్డా కష్టానికి తగ్గిన ప్రతిఫలము రాదు. కారణం ఏంటి తెలుసా? దేవుడు నీకు విరోధి. దేవుడే నీకు విరోధి అయినప్పుడు ఈ లోకంలో ఏం సాధిస్తావు? ఈ లోకంలో ఏం సంపాదిస్తావు? ఈ లోకంలో దేనిని స్వాధీనపరచుకుంటావు? ఒక్కసారి ఆలోచించండి. దేవుడే నీకు విరోధి అయి ఉన్నాడా? దేవుడే నీకు స్నేహితుడై ఉన్నాడా? దేవుడే నీకు తండ్రిగా ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించండి. విరోధిగా ఉన్నంత వరకు ఏమీ పొందుకోలేము. కానీ విధేయత కలిగి, విశ్వాసము కలిగి, దేవుని వైపు తిరిగి యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా జీవించినట్లయితే దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని
అద్భుత రీతిగా దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తాడు, అందులో సందేహము లేదు. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. అయా, మీ కనులో నీతిమంతుల మీదను ఆయన చెవులు అనగా మీ చెవులో వారి ప్రార్థన వైపును ఉన్నవి. అవునేసయ్యా, కీడు చేసే వారి పక్షముగా నీ కనుల్లో ఉండవని, పాపము చేసి ప్రార్థన చేస్తే మీరు వినరని, నాకును మీకును ఏ పాపము, ఏ లోపము, ఏ లోకము, ఏ సాతను అడ్డు వచ్చిన ఆ ప్రార్థనకు సమాధానం రాదని, స్వస్థత పొందుకోలేమని, ఆరోగ్యము పొందుకోలేమని, కానీ నీతిమంతునిగా జీవించి యథార్థవంతంగా ప్రవర్తించి ఆయన పనులో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు జీవించినట్లయితే, అయా మా ప్రార్థనలకు చెవులు ఎగ్గుతావని మాతో సూటిగా మాట్లాడి ఉన్నావు. ఎవరైతే ఈరోజే దేవుని ఆశ్రయిస్తారో, చెడిపోయినా పాడైపోయినా జీవితం కుప్పుకోలైన అరకొర ప్రాణంతో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీకు ఆరోగ్యం వస్తుంది. ఆయనను ఆశ్రయించినట్లయితే నీకు ఆనందం వస్తుంది. ఆయనకు ఆశ్రయించినట్లయితే నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. నువ్వు పరిశుద్ధంగా జీవించగలిగితే ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగి జీవిస్తావు. ఆ ఎందుకు కృతజ్ఞత జీవిస్తున్నట్లయితే దేవుడు మీ ప్రార్థనను వింటాడు, సమాధానం ఇస్తాడు, అందులో సందేహం లేదు అని సూటిగా అయా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవా, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించని, ఆశీర్వదించమని, అనేక మంది వినకనగా మార్చమని మమ్మల్ని చేతి కప్పగిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.